F1 ఈ సినిమా చూడాలంటే మీరు F2, F3 లాంటి సినిమాలు చూడాల్సిన పని లేదు. ఫార్ములా 1 రేసులు చూడాల్సిన పని లేదు. బ్రాడ్ పిట్ ఫ్యాన్ అయ్యి ఉండక్కర్లేదు. జస్ట్ టికెట్ బుక్ చేసుకొని సినిమాకెళ్ళిపోవచ్చు. 2025లో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ హాలీవుడ్ మూవీ ఇది. రైట్ ఫ్రమ్ ఫస్ట్ సీన్ నుంచే మనకి ఎక్కడా కూడా బోర్ కొట్టదు. అండ్ F1 సినిమా కాబట్టి మెయిన్ గా ఆ కార్ సీన్స్ అండ్ రేస్ సీన్స్ అనేవి చాలా గ్రిప్పింగ్ గా తీశారు. నిజంగా ఒక 2 గంటల పాటు ఒక కార్ లో ఉండి డ్రైవ్ చేస్తున్న ఫీలింగ్ మనకు వస్తుంది. మనమే ఆ ప్లేస్ లో ఉన్నట్టు ఫీల్ అయిపోతాం. సినిమాటోగ్రఫీ పీక్ అని చెప్పుకోవచ్చు. దాంతో పాటు మన హ్యాన్స్ జిమ్మర్ గారి మ్యూజిక్ అయితే మనల్ని ఇంకో ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోద్ది. ఏమైనా మ్యూజిక్ అది. సింపుల్ గా ప్లాట్ ఏంటో చెప్పాలంటే, ఒక కార్ యాక్సిడెంట్ వల్ల అతని కెరీర్ ని పోగొట్టుకున్న ఒక డ్రైవర్ మళ్ళీ అతని ఓల్డ్ ఏజ్ లో కంబ్యాక్ ఇచ్చే అవకాశం వస్తుంది. అండ్ అలాగే అప్పుడే తన కెరీర్ స్టార్ట్ అవుతున్న ఒక డ్రైవర్, వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళకి కావాల్సిన ఆ ఫార్ములా 1 రేస్ లో గెలిచారా లేదా అనేది స్టోరీ చాలా సింపుల్ గా ఉండొచ్చు కానీ ఇది ప్రతి ఒక్క మగాడి కథ. యూత్ లో ఉన్నప్పుడు ఒక మగాడు ఎలాంటి సిచ్యువేషన్స్ ని ఫేస్ చేస్తాడు అండ్ అతని మైండ్ సెట్ ఎలా ఉంటది, అండ్ అలాగే కెరీర్ ఎండ్ అయిపోయాక ఓల్డ్ ఏజ్ లో ఉన్నప్పుడు అతని మైండ్ సెట్ ఎలా ఉంటది, ఇది ఈ సినిమాలో బాగా ఎక్స్ప్లోర్ చేశారు. టాప్ గన్ మ్యావరిక్ డైరెక్ట్ చేసిన జోసెఫ్ కొసిన్స్కీ గారు కూడా ఇంకొక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడంలో ఫెయిల్ అవ్వలేదు. ఇంకా ద మ్యాన్, ద మిత్, ద లెజెండ్ బ్రాడ్ పిట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. రైట్ ఫ్రమ్ ఎంట్రీ సీన్ నుంచి ఆయన స్టైల్, స్వాగ్ మామూలుగా ఉండదు. అబ్సల్యూట్లీ స్టన్నింగ్ పర్ఫార్మెన్స్. జావియర్ బార్డెన్ గారు కూడా ఈ సినిమాలో ఒక మంచి రోల్ నే చేశారు. ఈయన్ కి బ్రాడ్ పిట్ కి మధ్య ఉన్న ఆ సీన్స్ అయితే చాలా ఫన్నీగా ఉంటాయి. బ్రోమాన్స్ ఎలా ఉండాలో అలా ఉన్నాయి వాళ్ళ సీన్స్ అనేవి. అండ్ సినిమాలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ సీన్ ఉంది ఫస్ట్ హాఫ్ లో. ఆ సీన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ సినిమాలో యూజ్ చేసిన ఆ F1 టెర్మినాలజీ అనేది అందరికీ అర్థం కాదు. ఆ F1 చూసే వాళ్ళకి మాత్రమే అర్థమైద్ది. అలా అని అసలు ఏం అర్థం కాదా అంటే అలా ఏం లేదు. అర్థమైద్ది కానీ కొన్ని టెక్నికల్ టర్మ్స్ అనేవి అర్థం కావు అంతే. రియల్ లైఫ్ F1 రేసర్స్ ని కూడా ఈ సినిమాలో కొన్ని గ్లిమ్స్లు చూపిస్తారు. వాళ్ళు స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు థియేటర్లో విజిల్స్ పడ్డాయి. కేవలం ఒక F1 సినిమాలనే కాకుండా మనుషుల్లో ఉన్న ఎమోషన్స్ ని అండ్ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలని కూడా ఈ సినిమాలో ఎక్స్ప్లోర్ చేశారు. ట్రాక్ మీద రేసే కాకుండా ఆ రేస్ కోసం ట్రాక్ బయట ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది అనేది కూడా ఈ సినిమాలో క్లియర్ గా చూపించారు. ఆ F1 రేసులను కూడా ఏదో పైన కాకుండా చాలా డీప్ గా ఆ రూల్స్ అన్నిటిని ఈ సినిమాలో యూస్ చేసుకొని ఆ స్టేక్స్ అనేవి పెంచారు. ఇలాంటి సినిమాలు చూసినప్పుడే జీవితం మీద ఆశ వచ్చి చాలా పాజిటివ్ గా ఫీల్ అవుతాం. మనకు కూడా ఏదో సాధించాలి అనే ఫీలింగ్ వస్తుంది. నాకైతే వన్ ఆఫ్ ది బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్సెస్ ఈ సినిమా. మీరు కూడా ఒక మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్ లో ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. అస్సలు రిగ్రెట్ అయితే ఫీల్ అవ్వరు. అండ్ కుదిరితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే చూడండి. సో అది మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నా. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను మీ ఫిల్మీ ట్రాక్స్ మనం మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.